పెద్ది సినిమా నుంచి వస్తున్న అప్డేట్లు ఆ సినిమాపై అంచనాలను అంతకంతకు పెంచుతుంది. తాజాగా ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రాఫర్ మైబం నబకాంత మైత్రి తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ని అందించారు. పెద్దిలో ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ అగ్ని తుఫాను తలపిస్తాయని, ఇందులో యాక్షన్ విజువల్స్ థియేటర్లో ప్రకంపనలను సృష్టిస్తాయని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు మైబం నబకాంత. ప్రస్తుతం ఈ పోస్టు విపరీతంగా వైరల్ అవుతుంది. పెద్ది క్రీడా నేపథ్యంతో కూడిన సినిమా కావడంతో ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని మేకర్స్ తొలుత భావించారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా ఈ సినిమా విడుదలను మే నెలకి వాయిదా వేసినట్లుగా వార్తలొస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ ఇతర పాత్రధారులు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో రామ్ చరణ్ ను పూర్తిగా పక్కా మాస్ అవతారంలో చూపించడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గతంలో ఈ చిత్ర యూనిట్ అధికారికంగా 2026 మార్చి 27న పెద్దిని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకటనతో అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రణాళికలను గమనిస్తే ఆ డేట్ కు సినిమా విడుదల కావడం కాస్త కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఇంకా సినిమా షూటింగ్ పనులు ముగియకపోవడమే. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారీ స్థాయిలో ఉండడంతో వాటికి కూడా ఎక్కువ సమయం అవసరమవుతుందని తెలుస్తుంది. ఇదే బుచ్చిబాబు చేసిన తప్పు అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కలర్ గ్రేడింగ్ వంటి అంశాలను ఎక్కువగా కేర్ తీసుకోవడంతో కష్టపడి సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ లేరని సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణలో టికెట్ల రేట్ల అంశం కూడా ఈ సినిమా రేంజ్ డేట్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. పెద్ద హీరోల సినిమా కావడంతో టికెట్ ధరలపై స్పష్టత లేకపోతే రిలీజ్ ప్లానింగ్ లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చిత్రవర్గాలు భావిస్తున్నాయట. అందుకే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని సినిమాను సరైన సమయానికి తీసుకురావాలని మేకర్స్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాను పర్ఫెక్ట్ ఫెస్టివల్ సీజన్స్ కి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. సోషల్ మీడియాలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం పెద్ది చిత్రాన్ని 2026 దసరా పండుగకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వేసవి సీజన్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నప్పటికీ దసరా టైం అయితేనే సినిమాకు మరింత అనుకూలంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దసరా పండుగ అంటేనే కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కు కూడా థియేటర్లకు భారీగా వస్తారు. అలాంటి సమయంలో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంటుందని మేకర్స్ అభిప్రాయంగా చెబుతున్నారు. అందుకే రిలీజ్ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారట. అయితే నిజంగా పెద్ద సినిమా దసరా వరకు వాయిదా పడుతుందా లేక ముందుగా వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా రామ్ చరణ్ మాస్ అవతారంలో కనిపించనున్న ఈ చిత్రం మాత్రం విడుదలైనప్పుడు థియేటర్లో పండగ వాతావరణం సృష్టిస్తుందని అభిమానులు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. పెద్ది ఫస్ట్ సింగిల్ చీకిరి చీకిరి 5 భాషల్లో 200 మిలియన్స్ వ్యూస్ కు పైగా సాధించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. చీకిరి చీకిరి పాట తెలుగు వర్షన్ సాంగ్ 150 మిలియన్ల వ్యూస్ ను దాటేసింది. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి క్రేజీ బజ్ వినిపిస్తుంది. ఈ సాంగ్ పై ఓ క్లారిటీ నెలాఖరుకి రానున్నట్లుగా తెలుస్తుంది. ఇది సాలిడ్ మాస్ నంబర్ అని తెలిసిందే. ఇక దీనితో పాటు ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని, దానికి మృణాల్ ఠాకూర్ కావాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.